భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. పిడుగు పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బీటీపీఎస్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బీటీపీఎస్ అధికారులు తెలిపారు. ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. రైట్, ఇక భద్రాద్రి థర్మల్ కేంద్రంలో పిడుగుపాటుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, మణుగూరులోని భద్రాద్రి థర్మల్ ప్లాంట్ మొదటి జనరేషన్ యూనిట్ ఉందో దాంట్లో ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగుపాటు పడినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ప్లాంట్ కు విస్తరించినటువంటి ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి బీటీపీఎస్ ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బీటీపీఎస్ అధికారులు ప్రకటించినప్పటికీ కూడా ఇదే పిడుగుపాటు ఈ పక్కన ఉన్నటువంటి ఇతర ట్రాన్స్ఫార్మర్ల మీద కనుక పడి ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి నష్టం జరిగి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి విస్తరించినటువంటి మంటలను ఆర్పేటువంటి క్రమంలో బీటీపీఎస్ సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మంటలు అదుపురావడానికి ఇంకా చాలా టైం పడుతుందని చెప్తున్నారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే పవర్ జనరేషన్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పుడు కూడా ముందస్తు చర్యలో భాగంగా మొదటి రెండో యూనిట్లకు సంబంధించి వాటిని జనరేషన్ ని షట్ డౌన్ చేశారు. కొద్దిసేపు ఆపి ఆ తర్వాత వాటిని స్టార్ట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మిగతా ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా వరుసగా ఉంటాయి. సాయంత్రం నుంచి ఇక్కడ మణుగూరు పరిసర ప్రాంతాలలో చిరుజల్లులతో కూడినటువంటి వర్షం పడతా ఉంది. కానీ పెద్ద ఎత్తున ఉరుములు పిడుగులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సాయంత్రం కొద్దిసేపటి క్రితం ఒక పిడుగు జనరేషన్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. అయితే దీనివల్ల జనరేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేని చెప్తున్నారు. ఎంత నష్టం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం. రేపు ఉదయం కానీ దీన్ని చూసిన తర్వాత అంచనా వేసి చెప్తామని చెప్తున్నారు. పిడుగుపాటు జరిగినటువంటి ప్రాంతానంతా కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బందిని అట్లాగే ఇతర వారందరినీ కూడా ఖాళీ చేయించి పక్కకి పంపించి ఓన్లీ ఫైర్ సిబ్బంది అట్లాగే బీటీపీఎస్ సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు చేసేందుకు కూడా ప్రస్తుతం అధికారులంతా కూడా ఈ జనరేషన్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ పేలినటువంటి ప్రాంతాల్లోనే ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో జరిగినటువంటి నష్టాన్ని రేపు అంచనా వేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పవర్ జనరేషన్ లో కానీ లేదంటే పవర్ యూనిట్లకు సంబంధించినటువంటి నష్టం అయితే జరగలేదని చెప్తున్నారు. ప్రాణ నష్టం కూడా జరగలేదు. ప్రస్తుతానికి కేవలం అంటే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఒకటి రెండు యూనిట్లలో మాత్రం పవర్ జనరేషన్ ను నిలిపేశామని చెప్తున్నారు. ఈ పిడుగుపాటు మిగతా ట్రాన్స్ఫార్మర్ల మీద పడి ఉంటే మట్టుకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేదని కూడా చెప్తా ఉన్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.